విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ కూడా విశాఖలో వినూత్నంగా యోగా చేస్తూ కూడా వామపక్ష నాయకులందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మనతో పాటు మా సిఐటి నాయకులు కుమార్ గారు అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు వినూత్నంగా యోగా చేస్తున్నారు, దేని సరి కారణం ఏంటి? ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి విశాఖపట్నం వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత మేము అడుగుతున్నది నరేంద్ర మోడీ గారిని, అయ్యా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మీరు యోగా చేస్తున్నారు, మంచిదే, మేము కాదంటం లేదు. కానీ అదే సందర్భంలో మీరు 4,000 మంది విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే అకారణంగా 1,200 మందిని వీఆర్ఎస్ పేరుతో తొలగిస్తూ ఉన్నారు. మళ్ళీ రెండోసారి వీఆర్ఎస్ పెట్టి ఇంకొక 600 మందిని తొలగించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. 1,00,000 మందికి ఉపాధి చూపిస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు. దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దు, దీన్ని ప్రైవేటు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు, దీనికి 100% ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేటట్టుగా ప్రకటన చేయండి, దీనికి కావలసిన సొంత గనులు కేటాయించండి అని మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే మేము చెప్తున్నది, మీరు యోగాంధ్ర పేరు మీద కొన్ని 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కార్మికుల తాలూకా కడుపులు కొట్టొద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే నడవాలి. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని మళ్ళీ అవసరమైతే అదే పట్టుదలగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం తప్ప స్టీల్ ప్లాంట్ని 1% కూడా ప్రైవేటు పరం కానివ్వకుండా మేము పోరాటం చేస్తాం అని చెప్పడం కోసమే ఈ యోగాసనాలని వేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం యోగాసనాలు కోసం వచ్చినా రాకపోయినా ప్రజలందరూ యోగాసనాలు వేసుకుంటారు. ఆయన ప్రకటించాల్సింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యను, దీనికి సొంత గనులు కేటాయిస్తాను, కాంట్రాక్ట్ కార్మికుల విధుల్లో కొనసాగిస్తాను, దీనికి బలోపేతం చేస్తాను అని చెప్పి ప్రకటన చేయాలని మా అందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వినూత్నంగా యోగా కార్యక్రమం కూడా చేశారు. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి సార్? మా ప్రధానమైన డిమాండు, భారతదేశంలో ప్రపంచ యోగా దినోత్సవంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని మరి ప్రధానమంత్రి గారి తరగ ఆలోచన. దాన్ని అందరూ కూడా, ప్రజలందరూ కూడా సమర్థిస్తారు. ఇప్పుడు కూడా ఆరోగ్యం అంటే యోగా ఒకటి చేసినంత మాత్రాన ఆరోగ్యంగా ఉండదు. ప్రజల జీవన శైలి మారాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి రక్షణ ఉండాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు తప్ప ఒక్క యోగా చేసినంత మాత్రాన ఆరోగ్యంగా ప్రజలు ఉంటారంటే అది బుద్ధిహీనమైన మాట తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి భారతదేశంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమకున్న సోర్సెస్ భారతదేశంలో ఏ ఉక్కు పరిశ్రమకు లేదు. ఎందువల్లంటే మనకి రవాణా సౌకర్యానికి సముద్రం ద్వారా ఉంది, రైల్ ట్రాక్ ఉంది, విమానం ఉంది. ఏ ప్రక్కనైనా దాన్ని ఉత్పత్తిని పంపించే మార్గం ఒక భారతదేశంలోని విశాఖ ఉక్కు పరిశ్రమకే ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద పరిశ్రమ ఏదైనా ఉన్నదని అనుకున్నట్లయితే అది విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆ విశాఖ ఉక్కు పరిశ్రమ లక్షలాది మంది కార్మికులు, కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళందరికీ రక్షణ ఉండి, వాళ్ళందరికీ కూడా తినడానికి తిండి ఉండేటట్లు చేస్తే ఉపయోగపడతా తప్ప ఒక్క యోగా చేసినంత మాత్రాన ఆరోగ్యం ఉండదని. కాబట్టి మా ప్రధానమైన డిమాండు, భారతదేశంలోనే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి, దానికి సొంత గనులు కేటాయించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ 3 ప్రధానమైన డిమాండ్ల మీద మేము ఈరోజు కూడా యోగా చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం. చూసినట్లయితే ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఇదంతా కూడా ఆపాలి. రేపు ఏదైతే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ అన్నారు. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే విధంగా ఈ వ్యాఖ్యలు అయితే చేయాలంటూ కూడా వామపక్ష నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.